వెల్కమ్ టు విజయ్ గుంటూరు వంటలు. ఇలా ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్. గ్లాసున్నర బియ్యం బాస్మతి రైస్ తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా పొడి పొడిగా రావాలి, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. అది పక్కన పెడదాం. పచ్చిబట్టలు ఒక కప్పు తీసుకుని ఇలా ఉడికించుకున్నాను. 2 క్యారెట్లు, 4 బీన్స్, ఒక చిన్న క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకున్నాను. తొందరగా అయిపోద్ది అనమాట. స్టవ్ వెలిగించి బాండి పెడదాం. స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేడెక్కిందిగా క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, బీన్స్ ఇదన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. కలుపుదాం. తొందరగానే అయిపోయింది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెట్టేస్తే చక్కగా తింటారనమాట. క్యారెట్లను బీన్స్ని ఉడికిలేదు, ఇలాగ ఫ్రై చేస్తున్నాను. అందుకని కొంచెం వేగటానికి టైం పట్టింది. పచ్చిబట్టను మాత్రం ఉడికిస్తున్నాను ఫస్ట్. ఫ్రై అయింది. ఇలాగ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే సరిపోతుంది. దీంట్లోనే అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ దాకా వేసుకోవాలి. కొంచెం రైస్ ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. ఇది త్వరగానే ఉడికిపోద్ది క్యాప్సికమ్. నేను అందుకే ఇప్పుడు వేస్తున్నాను అనమాట. క్యారెట్ ముక్కలు కొద్దిగా టైం పట్టింది కదా, అందుకని అది ముందుగా వేపుకున్నాం. ఒకసారి కలుపుదాం. అల్లం చిల్లి పేస్ట్ వేసాను కదా, కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. కలిపాను కదా, ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు అయింది. ఇలాగా కొంచెం ఫ్రై అయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ వేద్దాం. రైస్ మాత్రం పొడి పొడిగా వచ్చేలాగా చూసుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసుకొని ఉడికించుకుంటే రైస్ అంటుకోకుండా వచ్చింది అనమాట. పొడి పొడిగా వచ్చింది. అలాగా పచ్చిబట్టని కూడా వేస్తున్నాను. ఉడికించుకుంది. ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ దాకా వేస్తున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ దాకా. మిరియాల పొడి ఒక 1/2 స్పూన్. ఒకసారి కలుపుదాం. మంట తగ్గియండి. మన రెస్టారెంట్లో ఉండిద్ది కదా, ఆ స్టైల్లో బాగుండిద్ది అనమాట. టేస్ట్ బాగుండిద్ది. పెరుగు కాంబినేషన్, పెరుగు చట్నీ, చికెన్ చారు ఏదన్నా సరే బాగానే ఉండిద్ది. ఒక 2 నిమిషాల దాకా అలాగే ఉంచేద్దాం. మంట తక్కువలో పెట్టుకొని. 2 నిమిషాలు అయింది, మగ్గిందన్నమాట. కొంచెం కొత్తిమీర లాస్ట్లో. ఒకసారి కలుపుదాం. మంట మొత్తం తక్కువలోనే పెట్టా. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. కలిపాను కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో తీసుకుందాం.
ఇలాగ వచ్చిందన్నమాట. బాక్స్లో పెట్టుకోవడానికి సింపుల్గా ఉండిద్ది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఎలా కనిపిస్తుంది చూడండి, కలర్ఫుల్ కనిపిస్తుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే మసాలా కర్రీ చేశాను అనమాట. ఇలా పెట్టేసాను, పిల్లలు చక్కగా తింటారు, పెద్దలైనా బాగా తింటారనమాట ఇష్టంగా. ఇంతేనండి వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.